దామిని దామిని ఏందే ఏంది సెల్లో ఉన్నావు? అసలు మా అమ్మ ఏం చేసిందని దాన్ని స్టేషన్ కి తీసుకొచ్చారు. కాస్త లేట్ అయినా కరెక్ట్ వచ్చాను. ఇప్పుడు అడిగారు. తీర్పు చెప్పే అధికారం నా చేతిలో ఉంటే మీలాంటి పేరెంట్స్ కి 14 years జైలు శిక్ష వేసేవాడిని. ఏంటండి ఈ ఇల్లా వీళ్ళు కూతురు నేను చూడ్డానికి వచ్చింది. ఆ తాగుబొద్దానికి ఈ ధనుష్ కావాలా? పంతులిచ్చిన డీటెయిల్స్ లో ఎక్కడో తేడా జరిగింది. ఇప్పుడు నేనిచ్చే డోస్కి ఈ జన్మలో వీళ్ళు కూతురు పెళ్లి కూతురు అవ్వదు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? అంత వివరంగా చెప్పాక కూడా లోపలికి పిలవరా? మీకు ఇష్టం లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. మమ్మీ డాడీ వెళదాం పదండి. ఇక్కడ ఎందుకు? అదేం లేదు, చిన్న కన్ఫ్యూజన్ అంతే. కన్ఫ్యూజన్ ఏంటి? మీరు వారేనా వారు మీరేనా అని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వీరు కాదు, వీరు వాళ్ళు కాదు. వారు వారు, వీరు వీరే. నేను చెప్పలా మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని? ఇంతకీ మీరెవరు అనుకున్నారు? ఇన్స్పెక్టర్ ధనుష్. ఏంట్రా అదే? డాడీ వాళ్ళు ఏం అనుకోవాలనుకుంటున్నారో అనుకోని, వచ్చే నష్టమేముంది? వారికి వీరికి ఏదో లంచం కనెక్షన్ ఉంటుంది. పెద్దోళ్ళు కదా, చేతులు కలపాల్సిన సంబంధాలు ఎన్నో ఉంటాయి. అందుకే వీరని వారనుకుంటున్నారు. అంతేగా? అంతేగా. పంతులు గారు మొత్తం డీటెయిల్స్ చెప్పలేదా? కొంత చెప్పారు, కొంత దాచారు. ముందు పిల్లని మెచ్చనివ్వండి అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలివైన పంతులు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మొత్తం తెలిసాక పిల్లని చూపిద్దామనుకుంటున్నారా, లేదా సంబంధమే వద్దు అనుకుంటున్నారా? అలా ఎందుకు అనుకుంటాం? వారెవరినో వీరు అనుకున్నారుగా. మీరు వారనుకున్నాం గాని మీరు మీరే అని తెలిసాక వారని ఎలా అనుకుంటాం? ముందు లోపలికి పిలవండి, తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అట్టాగే. రండి రండి రండి. ఏంటిది? సరుకులు అమ్మడానికి జనాల్ని పిలిచినట్టుంది. 15 అని పిలిచినట్టుంది. మర్యాద ఇచ్చి పిలవండి. రండి బాబు. ఇప్పుడు ఓకే. అమ్మ నాన్న పదండి. కూర్చోండి. డాడ్ కూర్చోండి. అమ్మా ఇది మన ఇల్లే, కూర్చో. ఏ మొహమ్మట్ పడకు, కూర్చో. అమ్మా సోఫా పెద్దగానే ఉంది, అక్కడ జరుగు, నేను ఇక్కడ కూర్చుంటా. అమ్మాయిని చూపిస్తారా? అట్టగే. ముందు కాఫీలు, టీలు, టిఫినీలు. ముందు చూడడం, తరువాత మెక్కడం పద్ధతే. ఆ అబ్బాయి చాలా పద్ధతి గల అబ్బాయిలా ఉన్నాడు. పెంపకం మేం వాడిని అలా పెంచాం. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. అట్టగే అట్టగే. రాయ్యా. డాడీ టిఫిన్ ఉంటే బాగుండేదేమో. సర్లే వెయిట్ చేద్దాం. ఏదైనా పెడితే కదరా. సంబంధం అంటే ఏదో అనుకున్నాను. ఈ గ్రైండర్ కంపెనీనా? ముందే చెప్పాల్సిందే. అసలు ఏమైందిరా? నువ్వు ఇన్స్పెక్టర్ అని చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు. ఆశకో హద్దుండాలి, నిరాశకో అంతుండాలి. ఈ ధనుష్ని తెలిసి పిలిచారో తెలియకుండా పిలిచారో తెలీదు. తెలిసి పిలిచి ఉంటే ఉంటుంది, తీన్మార్ వాయించేస్తాను. అసలు ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? హో, మీకు మ్యాటర్ తెలీదు కదా. వీళ్ళ కూతురు సామాన్యరాలు కాదు, జల్సారాణి. ఏమయ్యా, నీకేం అనుమానం కాలేదా? ఏ విషయంలోనే? అది కదయ్యా, పిల్లాడి విషయంలో. అనుమానం ఏముంది? బానే ఉన్నాడు కదా. నీకేమైనా తేడా అనిపించిందా? అది కదయ్యా. మరి ఆ ఇన్స్పెక్టరు అన్నీ ఏదో మడతెట్టి మాట్లాడతాడు గాని అవును కాదని ఏది తేల్చి చెప్పలేదు. ఇప్పుడు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ఒకవేళ అది తేడా అయితే అమ్మాయికి చెప్పి చూద్దాం.
వాడికి నచ్చ చెప్పి చూద్దాం, అయితే పెళ్ళి, లేకపోతే లేదు. ఏంటంట మనకొచ్చిన నష్టం? వాడైతే మాత్రం మనకు నష్టం ఏంటి? లంచాల తిమింగళమేగా. భారీగా కట్నం, ఒక్కగానొక్క కూతురు, కోట్ల కొద్దీ ఆస్తి, తలోపడా అయింది. అసలు నాకు తెలియక అడుగుతాను, వాడు తెలిసే వచ్చాడేమో. ఒకవేళ తెలియకుండా వచ్చాడనుకో, ఇబ్బందే లేదు. అయినా ప్రమాదం ఏమీ లేదు. తలదీసి మొలేస్తాడా ఏంటి? ఇవాళ రేపు ఈ అలవాట్లు హై క్లాసులు లో క్లాసులు అలవాటేగా. దడుస్తామా ఏంది? ఆ ఇన్స్పెక్టర్ అయినా పవర్ అంతా స్టేషన్లోనే. ఇంట్లో అల్లుడు అమ్మాయికి మొగుడేగా అయ్యేది. ముందు అమ్మాయిని చూపెడదాం, తర్వాత చూస్తే చూస్తాడు, పోతే పోతాడు. సరే, ముందు వెళ్ళి అమ్మాయిని లేపుదాం రా. ఆ అమ్మాయి అని గ్యారెంటీ ఏంట్రా? ఇంకో అమ్మాయి ఉందేమో. ఇంకో అమ్మాయా? ఏమోరా, చూస్తే గాని తెలియదు కదా. అంతే అంటారా? అంతేరా. వాళ్ళు నిన్ను ధనుష్ అనుకోలేదు, నీకా పిల్ల ఫైనల్ అవ్వలేదు. ఓపిక పడితే అన్నీ తెలిసిపోతాయి కదా. ఆ, ఇంకేస్ పిల్ల అదే అయితే? నువ్వని చెప్పేద్దాం, చెల్లుకు చెల్లు. ఆహాహా, ఏం చెప్పారు మాతృశ్రీ. ఆ, ఇన్ కేసు పిల్ల మారితే? నచ్చితే చేసుకుందాం, లేకపోతే లేదు. హా, ఓకే, వెయిట్ చేద్దాం. ఎవరు వస్తారు? బేబీ, బేబీ లేవే. ఏందయ్యేది? బేబీ, బేబీ ఏంటమ్మా లేలే అని నా వెంట పడుతున్నారు? కాసేపు పడుకుంటాను. పడుకుంది చాలే. కింద పెళ్లి చూపులకి పిల్లాడొచ్చుండాడు. ఇవాళ పెళ్లి చూపులని నిన్న చెప్పాను కదరా. రా తల్లి. లేమ్మా, లేచి కాస్త అందంగా తయారమ్మా. రెడీ అవ్వడం ఏంటి? నేను అందంగా ఉండనా? ఆ, ఉంటావు, కాని పెళ్లి చూపులు కదా. అయితే క్రీము పౌడర్ అవన్నీ రాసుకోవాలా? రేపు పెళ్లి తర్వాత నన్ను ఇలాగే కదా చూడాల్సింది. ఆ తర్వాత వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు చీట్ చేయాలా? అయినా నాకేం తక్కువమ్మా, తొక్కలో పెళ్లి కొడుకు. వాడికి నచ్చకపోతే ఏంటి, నచ్చితే ఏంటి? నేను ఇలాగే ఉంటాను. వాడు కాకపోతే ఇంకొకడు. ఇలా అయితే ఎవడికి నచ్చవురా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఉద్దేశాలేం లేవురా. పద్ధతి పద్ధతి తల్లి. నిండుగా చీర కట్టుకొని, తల నిండా మల్లెపూలు పెట్టుకొని. నథింగ్ డూయింగ్. నో గంగిరెద్దు వేషాలు. ప్రతిరోజు నేను ఎలా ఉంటానో అలాగే వస్తాను. సరే, అలాగే రా బేబీ. కాస్త ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ లుక్లో రా అమ్మా. వచ్చిందెవరో తెలియక అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజనా? ఎందుకు? వచ్చిందెవరు? ఆ, అది నువ్వు వచ్చాక తెలుస్తుంది. నువ్వు రా బంగారం. సరే వస్తాలే, మీరు వెళ్ళండి. బేబీ, కాస్త నీట్గా మంచిగా రెడీ అయ్యిరా అమ్మా. అబ్బా, వస్తానంటున్నాను కదా, నీట్ గానే రెడీ అయ్యి వస్తాను. మీరు వెళ్ళండి మమ్మీ. పదవే, వస్తానంటుంది కదా. ఈ లోపు ఎందుకు వచ్చారో కూపీలాగుదాం. బేబీ, తొందరగా రెడీ అయ్యిరా. కింద నీకోసం వాళ్ళు ఏడ్చేస్తా ఉండారు. తొందరగా సరేనా? పదయ్య. ఆ, బేబీ, తొందరగా రెడీ అయ్యిరా. అలాగే మమ్మీ. ఏవయ్యా ఇట్రా ఉమ్, చూడు. ఈ పిల్ల ఇప్పుడు వస్తుందేంది? ఉన్న పిత్తలాటకం చాలక ఈ పిల్ల కొత్త పిత్తలాటకం పెడతదా ఏంది? అవును మోహిని, డౌట్గానే ఉంది. ఇట్నుంచి వెళ్తే వాళ్ళుంటారు. మనం ఇటు వెళ్ళి ఆ అమ్మాయిని అట్నుంచి అటే పంపించేద్దాం. అవునయ్యా, ఆ. ఇదే కరెక్ట్. పద. ఉమ్. ఇది గ్యారంటీగా ఆ పిల్లే, ఇంకా లేసుండదు. అంటే రాత్రి వేసిన పెగ్గు దిగుండదు. రై, పోలీస్ అనుమానాలు మానేరా. వచ్చింది పెళ్లి చూపులకి. కాస్త ఓపిక పట్టు. పడతా ఓపిక పడతా. తర్వాత వాళ్ళ భరతం పడతా. అసలు వాళ్ళు మొహం చూస్తే మీకేం అనిపించట్లేదా? అసలైన మాయగాళ్ళు.
మేము నీలాగా పోలీసు ఉద్యోగం చేయటం లేదురా. ఆ ఆలోచన మానేయ్. ఆగు. ఏందమ్మా ఏందెలా వచ్చావు? దామిని కోసం. దామిని కోసమా? ఏం పని? తనతోనే నేను మాట్లాడాలి. విషయం తనతోనే తేల్చుకోవాలి. విషయం తేల్చుకోవాలనా? ఏ విషయం? బంగారు గాజుల విషయం. అమ్మా, నిమిషం అయినా కేసు అయినా క్లాస్ అయినా తర్వాత చూసుకుందాం. ఒకసారి లోపల చూడు. మా ఇంటికి గెస్ట్లు వచ్చారమ్మా. అది పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. అతిథుల ముందు నువ్వు గొడవ పడితే దాని బతుకు అల్లరైపోతుందమ్మా. రేపు పెళ్లి సమస్య అవుతుంది. నువ్వు తర్వాత రా తల్లి. మళ్ళీ మళ్ళీ రావడం కుదరదు. అయితే రా, దాని బతుకు మీద ఇంత మనుగొట్టిపోదు గాని పద. నేనంత బుద్ధి జ్ఞానం లేని దాన్ని కాదు. వాళ్ళు వెళ్లేదాకా ఉండి విషయం తేల్చుకునే వెళ్తాను. అల్లరి చేయవుగా? పద్ధతి లేని దాన్ని కాదు, మాట తప్పేదాన్ని కాదు. అయితే పద, ఇంట్లో మనిషిలా ఉండు. సరేనా? ఉమ్. పద. ఏమండి కూర్చో. పర్లేదండి. నేను కాపీ తెత్త మాట్లాడుతుండండి. అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఏకంగా బూస్ట్ ఇచ్చారుగా. బూస్టా? ఎప్పుడు? ఆ, వాడంతే. సంతోషం ఎక్కువైపోతే వాడేం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఆ, మీ పేరు? వెయిట్, నేనే గెస్ట్ చేస్తాను. మధురై మీనాక్షి, కంచి కామాక్షి. సారీ అండి, నా పేరు పద్మావతి. ఆహాహాహాహాహా. సూపర్. ఏదైనా అమ్మవారి పేరేగా. ఆ కళ, ఆ వర్చస్సు సూపర్ అండి, డబుల్ సూపర్. కాఫీ అన్నారు, ఇస్తారా? ఇస్తా బాబు. అయ్యో మీరు కూర్చోండి. అయ్యో ఏం మొహమాట పడకండి, మీరు కూర్చోండి. కూర్చోండి. కాఫీ ఇస్తా ఇస్తా. పద. కాస్త లేట్ అయినా పర్వాలేదు. ఆ. రే అరే ఉండు మమ్మీ. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచాయి. నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి తలనే మౌన మెలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి తలనే మౌన మెలనే. ఏంటే మోహిని, అక్కడ పద్మాను వదిలేసి వచ్చావు? ఉండనివ్వండి, లేకపోతే పిల్ల పిల్ల అని చావగొడుతున్నాడు. ఈ కాఫీ అయ్యేలోపు మన అమ్మాయి వచ్చేస్తది కదా. సర్లే, ఆ కాఫీ ఏదో నువ్వే ఇవ్వచ్చు కదా, నన్నెందుకు పిలిచావు? రాత్రంతా దాని గురించి ఆలోచించి ఆలోచించి బీపీ పెరిగినట్టుండదే, బొర్ర గిర్రని తిరుగుతా ఉండదే. నువ్వు అక్కడుంటే యక్ష ప్రశ్నలన్నీ వేస్తుంటావు, ఇక్కడుంటే సాయంగా ఉంటావని పిలిచాను. ఏం చదువుకున్నావమ్మా? ఇంటర్ చదివానండి. అయ్యో చాలు. ఇంటర్ చాలు. ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, పెళ్లి చేసుకోవడానికి ఇది చాలు. పీజీ పిహెచ్డి అవసరం లేదు. ఏంటి మరీ ఓవర్ చేస్తున్నాడు? పాటలు, కుట్లు, అల్లికలు, మిషన్ గట్రా వచ్చా? పాటలొచ్చు, గట్రాలు రావు. పంచో బొల వేశారు మమ్మీ. ఉప్పు కారం వేసి కమిటేశారండి. బ్రహ్మాండం, అద్భుతము. ఒకసారి ఒక పాట పాడమ్మా. నేను పాట పాడడం ఏంటి?
మీరు నన్ను పాట పాడమని అడగడం ఏంటి? ఏమ్మా మేం అడిగినా నువ్వు పాడినా తర్వాత మా ముందు పాడతావా ఏంటి? ఆ, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు తీర్చాలి కదండి. అలా సిగ్గుపడుతూ పాడాలి గానే పాటలేంటి అని అడగడం ఏంటండి? పోయేదేముందండి, పాడండి. అసలు మీరేంటో మీ ప్రశ్నలేంటో నాకేం అర్థం కావడం లేదు. యాక్చువల్లీ ఒరేయ్, ఆ అమ్మాయి లక్షణంగా ఉంది, లక్ష్మీదేవిలా ఉందిరా. కాస్త కోపం మాత్రమే ఎక్కువగా ఉందిరా. నా కోపం నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. మీకేంటి? ఏంటమ్మా మీకేంటి మీకేంటి అంటున్నావు? అసలు ఎవరనుకుంటున్నావు? మీరెవరైతే నాకేంటి? మీరేంటి? అసలు మీ మాటలేంటి? ఈయనేంటి? ఆ చూపులేంటి? సూపరు సూపర్ అని కేకలేంటి? పేర్లు అడగడం ఏంటి? కాస్త పద్ధతి నేర్పించండి. ఆడపిల్లల్ని ఎప్పుడు చూడలేదా? ఇలాగేనా చూసేది? రేయ్ చాలా హుందాగా చూడాలి గాని అలా దొంగని చూసినట్టు చూస్తే ఎలారా? తను చూస్తుందని నాకెలా తెలుస్తుంది? ఇదే కదా నా ఫస్ట్ పెళ్లి చూపులు. సర్లే, వాళ్ళు చెప్పి తీసుకొస్తారు. కాస్త వినయంగా కుదురుగా ఉండు. చెప్పానుగా, ఇక చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. అవునరా, నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు కదా? చీచి చిచి చిచి, అది ఇత్తడి, ఇది పుత్తడి. మేం చెప్పలా ఇద్దరున్నారని? నువ్వు చెప్పింది చిన్నదై ఉంటుందిరా. గారబ్బానికి అలా తయారై ఉంటుంది. ఆహా, హాయ్ ఉండొచ్చు. ఈ అమ్మాయి ఓకేనా? నచ్చిందిగా? ఆ, నచ్చిందంటారా? పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీరు ఇలా ఓకే అంటే చాలు, ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తాను. ఇదిగో. ఏంటి? ఎవరు వాళ్ళు? ఏదేదో వాగుతున్నారు? ఇంతకెవరు వాళ్ళు? అసలు ఆయన నన్ను... అమ్మా! అమ్మా! మోహిని, అయ్యో! ఏమైంది మోహిని? ఏమైందమ్మా? మీరు నీళ్లు తీసుకుని రండి. ఆ, అమ్మా, ఇదిగో. ఓపెన్ చేయండి. అమ్మా, నీళ్ళు తాగండి. అమ్మా, ఎందుకండి మీకు ఈ శ్రమ? నేను వెళ్ళి కాఫీ ఇచ్చేసి వస్తాను. సార్, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఆ, పద, జాగ్రత్త. మమ్మీ డాడీకి ఇవ్వు. డాడీ సొర్రాన్ని సిప్ చేయండి. మమ్మే మీరు డుర్రని తాగండి. ఆగవే 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 ఆగవే!